కల్కి సినిమాపై ఫుల్ క్రేజ్ ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 27వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ఈ భారీ మూవీ రూపొందింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన మూవీగా కల్కి నిలిచింది. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ మూవీకి ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ వెల్లడించారు. హాలీవుడ్ మీడియా డెడ్ లైన్ తో ఆ విషయాలు చెప్పుకొచ్చాడు. కల్కి చిత్రం మొత్తం ఇంటర్నేషనల్ కోసం తెరకెక్కించింది. అందుకే హైయెస్ట్ బడ్జెట్, దేశంలోనే అత్యుత్తమైన నటీనటులను తీసుకున్నాం. మొత్తంగా గ్లోబల్ రేంజ్ లో ఈ మూవీ ఉండాలన్న ఉద్దేశంతోనే కల్కి చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించినట్లు ప్రభాస్ చెప్పారు. తొలి పాన్ ఇండియా స్టార్ గా పేరు గడించడం ఎలా ఉందన్న విషయంపై కూడా ప్రభాస్ స్పందించారు. అలా పిలవడం తనపై పెద్దగా ప్రభావం చూపుదని, కానీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఇష్టపడటం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని ప్రభాస్ చెప్పారు. ఇక కల్కి సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ప్రేక్షకులు విభిన్నంగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. నేను ఎక్కడున్నాను, మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్ళొచ్చా అని ప్రేక్షకులు అంటారని భావిస్తున్నాను అంటూ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పాడు. తను అవతార్ మూవీ చూసినప్పుడు ఇలాగే ఫీల్ అయ్యానని కూడా ఆయన తెలిపారు. కల్కి సినిమాలో ఇక పాత్ర పేర్లను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసమే అలా ఉంచామని, వాటిలో ఎలాంటి మార్పులు చేయబోమని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. జూన్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కాబోతుంది. కల్కి సినిమాను వైజయంతి మూవీస్ పథకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు.